వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి రీసెంట్గా సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విక్రమ్ సిరీస్ని విడుదల చేసింది. మరి విక్రమ్ సిరీస్ని ఎప్పుడు విడుదల చేసింది అంటే మనకి February 18, 2026 నాడు ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా ఈ విక్రమ్ సిరీస్ని రిలీజ్ చేసింది. మరి విక్రమ్ సిరీస్ అనేది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మరి ఇది ఈ సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ విక్రమ్ సిరీస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడి చాలా వేగవంతంగా పనులను నిర్వహించే సిరీస్ ఇది. మరి ఈ సిరీస్లో భాగంగా 2 ప్రధాన మోడల్స్ని పరిచయం చేశారు. మరి విక్రమ్ సిరీస్లో 2 సిరీస్ ఏంటి అంటే ఒకటి సర్వం 30B. మరి సర్వం 30B అనేది 30 బిలియన్ పారామీటర్లతో కూడిన ఒక మోడల్. ఇది రియల్ టైం సంభాషణలను మరియు తక్కువ ఖర్చుతో కూడిన పనులకు ఉపయోగపడుతుంది. ఇది సర్వం 30B. మరి ఇంకోటి సర్వం 105B. మరి ఇది 105 బిలియన్ పారామీటర్లతో కూడిన శక్తివంతమైన మోడల్. ఇది సంక్లిష్టమైన డేటా విశ్లేషణ కోసం అలాగే కోడింగ్ మరియు లోతైన పరిశోధకుల కోసం దీనిని రూపొందించడం జరిగింది. ఈ సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేన్ని విడుదల చేసింది? విక్రమ్ సిరీస్ని విడుదల చేసింది. సో సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్లీ రిలీజెస్ విక్రమ్ సిరీస్ ఆన్ February 18, 2026 in the occasion of India Artificial Intelligence Impact Summit. So this Vikram series is India's first indigenous large languages model. So in this Vikram series had 2 major models are there. So the releases including 2 primary open sources models. So what are that models? So in this Vikram series has one model is Sarvam 30B. So Sarvam 30B is a 30 billion parameters model designed for efficiency and real-time conservational artificial intelligence, and this is about Sarvam 30B. And another model is Sarvam 105B, a larger 105 billion parameter flagship model built for complex reasoning and coding and deep data analysis. So in that case Sarvam 105B model was introduced. So this is about Sarvam artificial intelligence. Next, తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం. మనకి తుఫానును ఖచ్చితంగా అంచనా వేసేందుకు ఒక ఆధునిక పరికరాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఏంటా ఆధునిక పరికరం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాన్ని వాడడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాన్ని మనకి భారత వాతావరణ శాఖ వారు ఉపయోగించి వాతావరణాన్ని చాలా ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలలో మరొకటి అడ్వాన్స్డ్ డ్వోరాక్ టెక్నిక్, మరి ఇంకొకటి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఫస్ట్ వన్ ఈస్ అడ్వాన్స్డ్ డ్వోరాక్ టెక్నికల్. సో మరి అడ్వాన్స్డ్ డ్వోరాక్ టెక్నిక్ అనేది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి మనకి వాతావరణ తీవ్రత అనేది ఎంత బలంగా ఉంది అనేది ఖచ్చితంగా అంచనా వేస్తుంది. మరి మరొకటి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఈ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనేది మనకి వాతావరణ తీవ్రత అనేది 96 గంటల ముందే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి పరిశోధన చేస్తుంది, లేదంటే వాతావరణ తీవ్రత సమీపించడాన్ని 96 గంటల ముందే ఇది అంచనా వేస్తుంది. ఏది? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. మరి దీన్ని ఎవరు
ఉపయోగిస్తున్నారు అంటే భారత వాతావరణ శాఖ వారు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాతావరణ తీవ్రతను చాలా ఖచ్చితంగా అంచనా వేసే ఉద్దేశంతో వీటిని ఉపయోగిస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ ఫర్ అక్యురేట్ సైక్లోన్ predictions. So recently the India Meteorological Department is now utilizing artificial intelligence based tools to estimate intensity and predictions of climate or cyclones. So to accurate predictions, recently the Indian Meteorological Department was using artificial intelligence based tools. So in that, one type is advanced Dvorak technique, and another one is global artificial intelligence model. This artificial intelligence model and also advanced Dvorak technique. So these artificial intelligence models are used to measure accurate predictions on cyclones. It was using by Indian Meteorological Department. Next, రామ్జీ ట్రోఫీ ఫైనల్ కి జమ్మూ కాశ్మీర్ టీం. మనకి రీసెంట్గా 25-26 సీజన్లో జరిగిన రామ్జీ ట్రోఫీ ఫైనల్కి జమ్మూ కాశ్మీర్ చేరింది. మరి ఈ జమ్మూ కాశ్మీర్ అనేది దాదాపుగా 67 ఏళ్ల తర్వాత ఫైనల్కి చేరడం ఇదే మొదటిసారి. మరి 67 ఏళ్ల తర్వాత ఫైనల్స్కి చేరి చరిత్ర సృష్టించింది ఏది జమ్మూ కాశ్మీర్ టీం. మనకి ఎప్పుడు అంటే February 18, 2026 నాడు మనకి రామ్జీ ట్రోఫీ సెమీఫైనల్స్ అనేవి నిర్వహించబడ్డాయి. మరి రామ్జీ ట్రోఫీ సెమీఫైనల్స్లో భాగంగా బెంగాల్ పైన దాదాపుగా 6 వికెట్ల తేడాతో మనకి జమ్మూ కాశ్మీర్ విజయాన్ని సాధించి జమ్మూ కాశ్మీర్ రామ్జీ ట్రోఫీ ఫైనల్స్కి చేరింది. మరి ఈ రామ్జీ ట్రోఫీ ఫైనల్స్లో దాదాపుగా కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో జరిగిన ఈ పోరులో బెంగాల్ నిర్దేశించిన 126 పరుగుల స్వల్పకాల లక్ష్యాన్ని జమ్మూ కాశ్మీర్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలాగే మరి ఇది జమ్మూ కాశ్మీర్ అనేది బెంగాల్పై 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. So Jammu Kashmir team enters the finals of the Ranji Trophy. So in a historic achievement, the Jammu and Kashmir cricket team has reached the final of the Ranji Trophy for the first time in the 67th year history. Is the 67th year history. So for the first time, Jammu Kashmir team enters the finals in Ranji Trophy. So Ranji Trophy semi-finals was conducted in February 18, 2026. So in that semi-finals, Jammu Kashmir achieved a record. So it was won on Bengal with 6 wickets. So Jammu Kashmir, after 67 years, it was entered to finals in Ranji Trophy. Finals, and this is about Jammu Kashmir team enters the finals of the Ranji Trophy. నెక్స్ట్, కూనో పార్కులో 3 కూనలకి జన్మనిచ్చిన చీతా. కూనో పార్క్స్ చీతా గివ్స్ ద బర్త్ టు 3 క్యాప్స్. మనకి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో February 2026లో మనకి ఒక ఆడ చీత 3 కూనలకి జన్మనిచ్చింది. ఎన్ని 3 కూనలకి జన్మనిచ్చింది. మరి గామిని అనే చీత, మరి ఈ ఆడ చీత పేరు గామిని. ఈ ఆడ చీతాను మనకి 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు భారత్కి 2023లో దక్షిణాఫ్రికా నుండి భారత్కి తీసుకురావడం జరిగింది. మరి ఇదే మాసంలో ఆశ అనే మరొక చీత 5 చీతాలకు జన్మనిచ్చింది. కూనో పార్క్స్ చీతా గివ్స్ బర్త్ టు 3 cubs. So
In February 2026, in Kuno National Park in Madhya Pradesh, 3 nude cheetah cubs was born to a female cheetah. The name is Gamini. A female cheetah, the name is Gamini. So, this female cheetah, Gamini, was translocated from South Africa in 2023. Translocated from South Africa in 2023. So, the another cheetah name is Asha. It is also welcomed 5 cubs. 5 cubs in February 2026. February 2026. And this is about Kuno Park's cheetah gives birth to 3 cubs. And also Asha female cheetah are also gives birth to 5 cubs. నెక్స్ట్ యూనికార్న్ దిశగా స్కై రూట్. మనకి స్కై రూట్ అనేది యూనికార్న్ దిశగా అడుగులు వేస్తుంది. మరి మనకి యూనికార్న్ అంటే ఏంటి? మనకి ఏదైతే స్టార్టప్స్ ఉన్నాయో ఆ స్టార్టప్స్ మనకి 1 బిలియన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించితే దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటారు. అంటే మనకి ఏవైతే స్విగ్గీ అమెజాన్ ఇవన్నీ ఒకప్పుడు స్టార్టప్లుగా మొదలు కావడం జరిగింది. అంటే స్టార్టప్స్గా మొదలయ్యి వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఇంక్రీజ్ కావడంతో వాటికి యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు అనేది లభించింది. అంటే మనకి తక్కువ మొత్తంలో స్టార్ట్ అయ్యి మనకి ఏదైతే వాటి యొక్క వ్యవస్థ అనేది పెరగడంతో వాటి యొక్క వాల్యూ అనేది 1 బిలియన్కి పెరగడం, అంటే దాదాపుగా 8,000 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్స్కి ఈ యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు అనేది లభిస్తుంది. అంటే ఒకప్పుడు స్టార్టప్స్ అని యూనికార్న్ స్టార్టప్స్కి గుర్తింపు రావు. అంటే స్టార్టప్స్ అన్నిటికీ యూనికార్న్ స్టార్టప్స్ గుర్తింపు రాదు, కానీ యూనికార్న్ స్టార్టప్స్ అన్నీ కూడా ఒకప్పుడు స్టార్టప్సే. అంటే స్టార్టప్స్లో ఏదైతే అధికంగా 1 బిలియన్ ఆర్థిక వ్యవస్థను మించుతుందో దానికి యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు అనేది లభిస్తుంది. మరి అదే దిశగా మనకి స్కై రూట్ అనే దానికి యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు కోసం ముందుకు అడుగు వేస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అంటే 8,000 కోట్లకు పైగా ఈ స్కై రూట్ విలువ అనేది ఉంటే అది దానికి యూనికార్న్ స్టార్టప్ గుర్తింపు అనేది లభిస్తుంది. స్కై రూట్స్ టవర్స్ టు యూనికార్న్ స్టార్టప్స్. సో ఫస్ట్లీ వాట్ ఈస్ యూనికార్న్ స్టార్టప్స్? సో if any startup the value was increased to $1 billion or 1 billion or approximately 8,000 crores, that startup has recognized to unicorn startups. So for example, Swiggy, Zomato, Amazons are introduced as startups, but they were recognized as unicorn startups because the value was increased to 8,000 crores or 1 billion. So in that case the startups are recognized as unicorn startups when the value was increases. So in that case Skyroot is a step towards to unicorn startups. Once all startups has a unicorn once all startups doesn't has unicorn startups, but once unicorn startups are the startups. This is about Skyroot towers to unicorn startups. This is about Skyroot towers to unicorn startups. నెక్స్ట్ భారతదేశం మరియు అమెరికా మధ్య ప్రత్యక్ష సబ్సీ కేబుల్ లింక్. డైరెక్ట్ సబ్సీ కేబుల్ లింక్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. మరి భారతదేశం మరియు అమెరికా మధ్య ప్రత్యక్ష సబ్సీ కేబుల్ లింక్ని ప్రారంభించారు. మరి ఎందుకు ప్రకటించారు అంటే గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ 2026 ఫిబ్రవరిలో అమెరికా ఇండియా కనెక్ట్ అనే భారీ ప్రాజెక్ట్ని ప్రకటించడం జరిగింది. మరి భారీ ప్రాజెక్టులో భాగంగా భారతదేశం అమెరికా మధ్య మొదటిసారిగా గూగుల్ నేరుగా సముద్ర కేబుల్ వ్యవస్థను
ఏర్పాటు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సబ్సీ కేబుల్ గేట్వే ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సబ్సీ గేట్వే, అంతర్జాతీయ సబ్సీ గేట్వే ద్వారా ఏర్పాటు కానుంది. మరి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దానికోసం మనకి గూగుల్ CEO సుందర్ పిచాయ్ దాదాపుగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నారు. మరి ఎందుకోసం ఈ ప్రత్యక్ష సబ్సీ కేబుల్ లింక్ని భారతదేశం మరియు అమెరికా మధ్య ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ని అంటే మనకి ఇంటర్నెట్ని వేగవంతం చేయడం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వేగవంతం చేయడం, అలాగే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ సబ్సీ కేబుల్ లింక్ అనే ప్రాజెక్ట్ని మనకి గూగుల్ CEO ప్రకటించడం జరిగింది. సో రీసెంట్లీ గూగుల్ CEO సుందర్ పిచాయ్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ ప్రాజెక్ట్ that direct subsea cable link in between India and America. So in that case, he was introduced the subsea cable link in Visakhapatnam in Andhra Pradesh. So in that case, Google CEO was allocated or invest up to $15 billion to this project. What is the purpose of this project? The purpose of this project to increase the speed of internet and also increase the speed of artificial intelligence and also to develop services in cloud computing. And this is about direct subsea cable link in between India and America. నెక్స్ట్ భారత్ విస్తార్. మరి ఇది భారత్ విస్తార్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్. మరి ఈ భారత్ విస్తార్ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ భారత్ విస్తార్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని మనకి February 17, 2026 నాడు ప్రారంభించారు. మరి ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి సలహాలను అందించడానికి, వారి కోసం భూమి యొక్క ల్యాండ్ని ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, అలాగే వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, అలాగే వ్యాధుల నియంత్రణ, నేల ఆరోగ్యం వంటి అవసరాలను తెలుసుకునే విధంగా వారికి ఒక హెల్ప్ లైన్ ద్వారా భారత్ విస్తార్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని అందజేయడం జరిగింది. మరి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యవసాయదారులు వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే 155-261 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని వాయిస్ ఏజెంట్ ద్వారా వినవచ్చు. మరి వీళ్ళకి కావాల్సిన సమాచారం అనేది వారి మాతృభాషలోనే ఈ టోల్ ఫ్రీ ద్వారా సమాచారాన్ని అందజేస్తుంది. మరి ఈ విధంగా వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మనకి February 17, 2026 నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభించడం జరిగింది. Bharat Vistar. So Bharat Vistar is a digital platform. So this digital platform it is used to farmers. So based on this Bharat Vistar, it is an artificial intelligence driven a digital platform act as a digital compensation for farmers, aiming to provide a single window interface for all agriculture need. So the major aim of this project is to provide single window interface for all agriculture need. So in that case, agriculture minister was introduced Bharat Vistar as a digital platform. So through this digital platform, the toll free number is 155-261. So the farmers can call this toll free number 155-261 and ask any questions related to agriculture. So they can receive in their own language and they give
all informations about agriculture, so it was more useful to the farmers. So in that case, agriculture minister Shivraj Singh Chauhan was introduced this Bharat Vistar project, Bharat Vistar digital platform for farmers. నెక్స్ట్ భారత్ ఫిన్లాండ్ సంబంధాలు. మరి భారత్ మరియు ఫిన్లాండ్ మధ్య సంబంధాలకు సంబంధించి ఈ భారత్ మరియు ఫిన్లాండ్ సంబంధాలు అనేవి 2024 నాటికి 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. అలాగే 75 సంవత్సరాల దౌత్య సంబంధాల మైలురాయిని కూడా జరుపుకున్నాయి. అలాగే మనకి భారత్ ఫిన్లాండ్ సంబంధాలు అనేవి ఎప్పుడు కుదిరాయి అంటే మనకి 1949 సెప్టెంబర్ 10న రెండు దేశాల మధ్య అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు 1949 సెప్టెంబర్ 10 నాడు. 2024 నాటికి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి. అలాగే మనకి రీసెంట్గా 2026 ఫిబ్రవరిలో జరిగిన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో మనకి ఫిన్లాండ్ ప్రధాని హాజరై భారత్ మరియు ఫిన్లాండ్ మధ్య ఉన్న సంబంధాలని నొక్కి చెప్పడం జరిగింది. భారత్ ఫిన్లాండ్ రిలేషన్స్. సో ఇండియా ఫిన్లాండ్ షేర్ ఏ robust and friendly relations built on 74 years diplomatic relations in 2024. So 75th anniversary, the formal diplomatic ties began on September 10, 1949 to mark the 75th anniversary in 2024. So these relations were begun on 1949 September 10. So in recently 2026 February, India Artificial Intelligence Impact Summit was held. So in that conference, Finland Prime Minister was attended that event and also said about the relations of Bharat and Finland. And this is about Bharat-Finland relations. అండ్ ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.